గోమాత దేవతల నివాస స్థలంగా ఎందుకు మారింది? పూర్తి కథ. పూర్వకాలంలో దేవతలు, మహర్షులు సముద్ర మథనం చేసినప్పుడు చాలా ఆభరణాలు, విలువైన వస్తువులు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి కామధేను అనే దివ్య గోమాత. కామధేనును సప్త ఋషులు, ముఖ్యంగా వశిష్ఠ మహర్షి తపోవనం వద్ద భద్రంగా ఉంచారు. కామధేను ఒక ప్రత్యేక గుణం కలిగినది. అది కోరిన విధంగా అమూల్యమైన పదార్థాలను, ఆహారాలను, ధనాన్ని ప్రసాదించగలదు. అప్పుడు దేవతలు, మహర్షులు ఇలా భావించారు: ఈ గోవు శరీరంలో అన్ని శక్తులు నివసిస్తే సర్వలోక హితం జరుగుతుంది. అందుకే బ్రహ్మ, విష్ణు, శివుడు సహా అన్ని దేవతలు గోమాత శరీరంలో తాము స్థానం కలిగి ఉండాలని నిర్ణయించారు. దీని ప్రకారం గోవు శిరస్సులో బ్రహ్మ నివసిస్తాడు, ఓళ్లలో విష్ణువు, ఘంటికలో గొంతు శివుడు, కళ్లలో సూర్య, చంద్రులు, శ్రవణాలలో అగ్ని, వెంట్రుకలలో సప్తతీర్థాలు, పాదాలలో పుణ్యక్షేత్రాలు, విరిజినాలలో నాగలోకాలు. ఇలా ప్రతి అవయవంలో ఓ దేవత స్థానం చేసుకున్నాడు. దీని వెనక భావన, ఈ భూమిపై గోవు జీవితం దైవీయమైనది. దీనిని పూజించడం అంటే అన్ని దేవతలను పూజించినట్లే. గోసేవ వలన పాపనాశనం, పుణ్య సంపాదన మరియు కుటుంబ శుభకార్యాల విజయము జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కామధేను గోమాత మహిమ. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి వద్ద కామధేనును కోరాడు. కాని వశిష్ఠుడు ఇవ్వలేదు. దాంతో విశ్వామిత్రుడు సైన్యంతో తీసుకోవాలనుకున్నాడు. కాని కామధేను తన శక్తులతో సైన్యాన్ని నాశనం చేసింది. అంతటి శక్తివంతమైనది గోమాత. ఇది తెలియజేసింది, గోమాత శరీరంలో అన్ని దేవతలు ఉన్నారు. గోమాతను గౌరవించడం, పూజించడం అంటే ప్రపంచానికే మంగళాన్ని కోరడం అని. గోమాతను ఎందుకు పూజించాలి? 1. పాప విమోచనం. 2. దైవ అనుగ్రహం. 3. ఆరోగ్య సంపద. 4. వంశాభివృద్ధి. 5. సకల శుభములు. అందుకే ప్రతి పండుగ రోజున గోపూజ చేస్తారు. ముఖ్యంగా గోపాద్మ వ్రతం, గోపూజ తదితర వేళల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. ముగింపు. గోమాత అంటే సకల లోకాల దేవతల నిలయం. గోమాత సేవ, గోమాత పూజ అంటే ప్రపంచ శ్రేయస్సును కోరడం. గోమాత పూజ. ఓం గోమాతరే నమః. ఈ భూమిపై పరమ పవిత్రంగా పరిగణించబడే జీవి గోమాత. గోవులో సర్వదేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గోమాతను గౌరవించాలి, పూజించాలి. ఇప్పుడు గోమాతకు పూజ ప్రారంభిద్దాం. ఓం గోవిందాయ నమః జపం. ముందుగా గోమాతను శుభ్రంగా కడిగి పూలతో అలంకరిద్దాం. దీపం వెలిగించి ధూపం పెట్టి ఈ మంత్రాన్ని చదవండి. శ్లోకం. సర్వదేవ మయీ గావః, సర్వతీర్థ మయీ తథా, గోవిందో వాసేత్యంతే, గోవో మాతా నమోస్తుతే. గోమాతలో అన్ని దేవతలు, తీర్థాలు ఉంటాయని ఈ శ్లోకం చెబుతుంది. ధూప దీపం సమర్పణ. ధూపం, దీపం సమర్పించి నైవేద్యం పెట్టండి. అనంతరం గోమాత చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఈ మంత్రాన్ని పఠించండి. శ్లోకం. ఓం గోమాతయే నమః, సర్వ పాప విమోచనాయ, సర్వ సంపద ప్రదాయిన్యై నమః శివాయ. గోమాతకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. తద్వారా సకల సంపద, ఆరోగ్యం, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గోమాత పూజ చేయండి. సర్వదేవతల కృపను పొందండి. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.